గరుత్మంతుడు విష్ణుమూర్తికి వాహనం ఎలా అయ్యాడు? మహాబల సంపన్నుడైన గరుత్మంతుడి జననం గురించి ఈరోజు తెలుసుకుందాం. కశ్యప మహర్షి భార్యలైన కద్రువుకి 1000 సర్పాలు పుడితే వినతికి అనూరుడు, గరుత్మంతుడు అని ఇద్దరు పుడతారు. ఈ అనూరుడే సూర్యునికి రథసారథిగా ఉన్నాడు. గరుత్మంతుడు పుట్టకముందే వినత, కద్రువులు ఒక పందెం వేసుకుని అందులో వినత ఓడిపోవడం వల్ల కద్రువుకి దాసీగా ఉంటుంది. అలా దాసీగా ఉన్నప్పుడే వినత యొక్క 2వ అండం నుంచి గరుత్మంతుడు అండాన్ని చీల్చుకుని పుడతాడు. ఈయన మహాబల సంపన్నుడు. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలడు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలడు. అతి వేగంగా ప్రయాణిస్తాడు. తన దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఈయన పుట్టిన వెంటనే ఆకాశానికి ఎగిరిపోయాడు. అగ్నిహోత్రుడిలాగా ప్రకాశిస్తున్న ఆయన్ని చూసి దేవతలందరూ అగ్నిదేవుడు ఎందుకు ఇలా ప్రజ్వలిస్తూ విజృంభిస్తున్నాడు అనుకున్నారు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అంటాడు: దేవతలారా, అది నేను కాదు. కశ్యప మహర్షి వినతా కుమారుడు అయిన గరుత్మంతుడు సర్పాల బాధ నుంచి రక్షించడానికి వరప్రసాదంగా జన్మించాడు అంటాడు. అప్పుడు దేవతలు గరుత్మంతుడిని ప్రార్థించగా తన భయంకర రూపాన్ని, దివ్య తేజస్సును ఉపసంహరించుకుంటాడు. తరువాత తన తల్లి అయిన వినత దగ్గరకు వెళ్తాడు. గరుత్మంతుడు తన తల్లి దగ్గర ఉన్నప్పుడే ఒకరోజు కద్రువ వచ్చి సముద్రము లోపల చాలా అందమైన నాగుల నివాస స్థానం ఉందని, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని అంటుంది. తన తల్లి ఆజ్ఞాపించడం వల్ల గరుత్మంతుడు వినతా, కద్రువుల్ని, కొన్ని సర్పాలని తన వీపు పైన కూర్చుండపెట్టుకుని సముద్రం లోపల ఉన్న ఆ నాగుల నివాస స్థానానికి తీసుకువెళ్తాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత సర్పాలన్నీ గరుత్మంతుడితో ఇలా అంటాయి: నువ్వు ఆకాశంలో సంచరిస్తున్నప్పుడు చాలా అందమైన ప్రదేశాన్ని చూసి ఉంటావు కదా, ఆ ద్వీపంలోకి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు అని అంటాయి. ఆ మాటలు విన్న గరుత్మంతుడు చాలా బాధపడుతూ తన తల్లితో ఇలా అంటాడు: అమ్మా, నేను సర్పాలను ఆజ్ఞాపించే పనులు ఎందుకు చేయాలి? కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆమె: నా దురదృష్టం వల్ల నేను నా సవతి అయిన కద్రువుకు దాసి అయ్యాను. పందెంలో ఓడిపోవడం వల్ల ఇలా సేవలు చేయవలసి వస్తుంది అంటుంది. అది విన్న గరుత్మంతుడు తన తల్లి దాసీతత్వానికి బాధపడుతూ సర్పాల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే మా తల్లి దాస్యం నుంచి విడిపించుకోవచ్చు అని అడుగుతాయి. అప్పుడు సర్పాలు తమకు ఆహారంగా అమృతాన్ని తెచ్చి ఇస్తే దాసీతత్వం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్తాయి. వెంటనే గరుత్మంతుడు తల్లికి ఆ విషయాన్ని చెప్పి బయలుదేరి తన తండ్రి అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్తాడు. కశ్యపుడు గరుత్మంతుడిని చూసి, ఎలా ఉన్నావు? నీకు మానవలోకంలో కావలసినంత భోజనం లభిస్తుందా అని అడుగుతాడు. నా తల్లి, అన్నయ్య అయిన అనూరుడు అందరూ కుశలమే, కానీ నాకు ఆహారం సరిపోవడం లేదు. నా ఆకలి తీరి బలం కలగడానికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. దాన్ని తిని నేను అమృతాన్ని తీసుకురావడానికి శక్తివంతుడిని అవుతాను అని అంటాడు. అప్పుడు కశ్యపుడు, దేవలోకంలో కూడా ప్రసిద్ధి చెందిన సరస్సు ఉంది. ఆ సరోవరంలో గజకచ్చపాలు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటాయి. గజము అంటే ఏనుగు, కచ్చపం అంటే తాబేలు. పూర్వజన్మలో ఆ రెండింటికి గల గొడవలే కారణమని ఆ కథను కశ్యపుడు ఇలా వివరిస్తాడు. పూర్వం విభావసుడు అనే మహర్షి ఉండేవాడు. అతను కోపిష్టి. అతని తమ్ముడు సుప్రతీకుడు. తమ్ముడికి వాళ్ళిద్దరి ఆస్తులు కలిసి ఉండడం ఇష్టం లేదు. ఆస్తుల్లో తన భాగాన్ని పంచి ఇవ్వమని అడుగుతాడు. అందుకు అన్నయ్య అయిన విభావసుడు ఇలా అంటాడు: ధన వ్యామోహంతో విభాగాన్ని కోరుకుంటారు. విడిపోయిన తర్వాత కూడా విరోధులే కొట్టుకుంటూ ఉంటారు. మిత్రులుగా కనిపించే శత్రువులు ఐకమత్యంతో ఉన్న కుటుంబంలోని వారికి గొడవలు పెట్టి వేరుగా ఉండమని చెప్తారు. వేరు పడిపోయారని తెలిస్తే ఆసరగా తీసుకుని మరింత బాధిస్తారు. కాబట్టి అన్నదమ్ములు పంచుకోవడం మంచిది కాదు. చిన్న తమ్ముడిని కొడుకులాగా చూడాలి, పెద్దన్నయ్యని తండ్రిలాగా చూడాలి. ఇది గురుశాస్త్రం. నువ్వు ధనాన్ని పంచాలని కోరుకుంటున్నావు కాబట్టి తరువాత జన్మలో ఏనుగువై జన్మించుగాక అంటాడు. ఆ మాటలు విన్న తమ్ముడు తరువాత జన్మలో నువ్వు తాబేలుగా జన్మించుగాక అని ప్రతిశపిస్తాడు. వీళ్ళిద్దరే ఇప్పుడు గజకచ్చపాలగా జన్మించి ఆ సరోవరంలో ఇప్పటికీ కొట్టుకుంటూ ఉన్నారు. ఏనుగు 6 యోజనాల ఎత్తు, తాబేలు 3 యోజనాల వెడల్పు, 10 యోజనాల చుట్టుకొలత ఉంది. అలా కొట్టుకుంటూ ఉన్న వారిని నువ్వు భక్షించు, నీ ఆకలి తీరుతుంది అని గరుత్మంతుడికి చెప్తాడు. తండ్రి చెప్పిన వెంటనే గరుత్మంతుడు ఆ సరోవరానికి వెళ్ళి ఒక గొట్టుతో గజాన్ని, మరొక గొట్టుతో కచ్చపాన్ని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఆ రెండింటినీ తినడానికి గరుత్మంతుడు ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద వాలగానే ఆ కొమ్మ విరిగిపోతుంది. బలవంతుడైన గరుత్మంతుడు ఆ కొమ్మను కిందన పడకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఆ కొమ్మను పట్టుకుని వాలికిల్లులు అనే మహర్షులు తలకిందలుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ కొమ్మను విడిచిపెడితే వారు కింద పడిపోతారని విడువకుండా గట్టిగా పట్టుకుంటాడు. అలా ఆకాశంలో పట్టుకుని అధిక భారాన్ని భరిస్తూ ఎగురుతున్న అతనిని చూసి వాలికిల్లులు ఆశ్చర్యపోయి గరుడ అని నామకరణం చేశారు. వాళ్ళను కిందకి దించడానికి ఎక్కడ ప్లేస్ దొరకకపోయేసరికి త్వరగా గంధమాదన పర్వతానికి వెళతాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న కశ్యప మహర్షి అమిత తేజోవంతుడైన గరుత్మంతుణ్ణి, వాలికిల్లులను చూసి వాలికిల్లులు నీపై కోపించరుగాక
అంటాడు. వాళ్ళు సూర్యకిరణాలు తాగి తృప్తి పడుతూ ఉంటారు. ఛాందోగ్యోపనిషత్తులో మధు విద్య అని ఒక విద్య ఉంది, అది వారికి తెలుసు అని కశ్యపుడు వాళ్ళని ప్రార్థించగా వాలీకిల్యాదులు ఆ చెట్టు కొమ్మని విడిచి హిమవత్ పర్వతానికి తపస్సుకై వెళ్ళిపోతారు. తరువాత గరుత్మంతుడు ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి ఆ గజకచ్చపాలను తిని అమృతం తీసుకురావడానికి బయలుదేరుతాడు. అలా అతి వేగంతో గరుత్మంతుడు ఎగురు వెళ్తున్నప్పుడు దేవతలకి భయసూచికగా చాలా అపశకునాలు కనిపించాయి. ఇంద్రుడు వజ్రాయుధం భయంతో కంపించింది. మబ్బులు లేకపోయినా ఆకాశంలో పెద్ద పెద్ద ఉరుములతో గర్జించింది. వాటిని చూసి ఇంద్రుడు భయపడి తన గురువైన బృహస్పతికి ఆ అపశకునాలకి కారణమేమిటి అని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి ఇంద్రుడితో ఇలా అంటాడు, దేవేంద్ర, ఇదంతా నీ అపరాధం వల్లనే వచ్చింది. వాలీకిల్యుల మహర్షులకి నువ్వు చేసిన అవమానం వల్లనే వినతాకశ్యపుల పుత్రుడు ఖగేంద్రుడు అమృతాన్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు అంటాడు. అయితే ఇంద్రుడు వాలీకిల్యుల మహర్షులకు చేసిన అవమానం ఏమిటి? ఒకసారి కశ్యప మహర్షి పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు ఆ యాగానికి కావలసిన వాటిని తీసుకురావడానికి కశ్యప మహర్షి ఇంద్రుడిని, వాలీకిల్యాది మహర్షులను, మరికొంతమంది దేవతలను నియమిస్తాడు. ఇంద్రుడు బలవంతుడు, తన బలానికి తగ్గట్టుగా పెద్ద కట్టెల మోపును తీసుకువెళ్తున్నాడు. అయితే వాలీకిల్యాది మహర్షులు పొట్టిగా అంగుష్టమాత్ర శరీరం కలిగి ఉండడం వలన చిన్న బరువులను తీసుకువెళ్తుంటే ఇంద్రుడు వాళ్ళను చూసి తమ అవయవాల్లో మునిగిపోయినంతగా ఉన్నారు, గోవు పాదముద్రలో ఉన్న నీటిలో కూడా మునిగిపోతారు అని హేళన చేశాడు. అందుకు మహర్షులు కోపించి ఇంద్రుడికి భయం కలిగించే ఒక మహాకార్యాన్ని తలపెట్టాలి అని ఇంద్రుడు కంటే బలమైన వాడు, కామ్యవీరుడు, సర్వదేవతలకు మరొక ఇంద్రుడుగు కుమారుడు జన్మించుగాక అంటాడు. అది తెలుసుకున్న ఇంద్రుడు భయంతో కశ్యప మహర్షిని శరణు వేడుతాడు. కశ్యపుడు వాలీకిల్యాది మహర్షులను శాంతింపజేసి బ్రహ్మదేవుని ఆజ్ఞ వలన పురంధరుడు ఇంద్రుడుగా నియమింపబడ్డాడు. మీరు మళ్ళీ మరొక ఇంద్రుడు జన్మించాలని అనుకుంటున్నారు. మీ మాటలు వ్యర్థం కాకూడదు. మీరు చెప్పినట్లే బలసంపన్నుడైన ఇంద్రుడు జన్మిస్తాడు, కానీ అతడు పక్షీంద్రుడు అవుగాక. ఇంద్రుడిని మీరు క్షమించండి అని అంటాడు. ఆ విధంగా వినతాకశ్యపుడికి పక్షీంద్రుడు అయిన గరుత్మంతుడు పుడతాడు. అమృతాన్ని తీసుకువెళ్ళడానికి గరుత్మంతుడు వస్తున్నారని దేవతలు తెలుసుకుని అమృతానికి 4 దిక్కుల రక్షణగా ఇంద్రుడు కూడా వజ్రాయుధంతో అక్కడే కాపలాగా ఉంటాడు. గరుత్మంతుడు అతి వేగంతో వెళ్లి దేవతలతో యుద్ధం చేస్తాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించినా సరే గరుత్మంతుడికి ఏమీ కాదు. దేవతలు ఏం చేసినా సరే గరుత్మంతుడు ఓడిపోవడం లేదు. అప్పుడు గరుత్మంతుడు నవ్వుతూ, దేవేంద్ర, నీ వజ్రాయుధం దదీచి మహర్షి వెన్నెముకతో చేసింది. ఆ ఆయుధాన్ని అవమానిస్తే మహర్షిని అవమానించినట్లే అని అతని మీద గౌరవంతో ఒక ఈకను రాలుస్తాడు. తరువాత వెంటనే అమృత కలశంను తీసుకొని స్వర్గం నుంచి వెళ్ళిపోతాడు. అమృతం దొరికినా సరే గరుత్మంతుడు అమృతాన్ని తాగడు. గరుత్మంతుడిలో ఉన్న నిస్వార్థానికి విష్ణుమూర్తి సంతోషించి గరుత్మంతుని ముందు ప్రత్యక్షమై ఇలా అంటాడు, నీ సాహసానికి అభినందిస్తున్నాను. అమృతం దొరికినా సరే నువ్వు తాగలేదు, అందుకు నేను నీకు ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను అంటాడు. ఇక నుంచి నేను నీ పైన అంటే ధ్వజం మీద ఉంటాను. అమృతం తాగకుండానే ముసలతనము మరణము లేకుండా విష్ణుమూర్తి వరమిస్తాడు. ఇక నుంచి నువ్వు నాకు వాహనంగా ఉంటావు అని అంటాడు. ఈ విధంగా గరుత్మంతుడు శ్రీమన్నారాయణునికి వాహనంగా ఉంటూ సేవలు చేస్తున్నారు. తరువాత గరుత్మంతుడు అమృతాన్ని తీసుకువెళ్లి కద్రువు పుత్రులైన సర్పాలకి ఇచ్చి తన తల్లి వినిత దాసీతత్వాన్ని తొలగిస్తాడు. వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి తెలియని వారికి షేర్ చేయండి. జై శ్రీ